సార్లు మనం ధ్యానించాం. సుపరిచితమైనటువంటి కీర్తన, అందరికి ఇష్టమైనటువంటి కీర్తన. దేవుడు మందిరమునకు వెళదామని జనులు మరి ఆయనతో అన్నప్పుడు ఇంట్లో ఉండకుండా, నిద్రపోకుండా సోమరులుగా ఆదివారం కదా రెస్ట్ తీసుకుందాం అనేటువంటి లేజినెస్ లేకుండా ఉదయకాలమే దేవుని సన్నిధికి వెళ్ళాలని గత రాత్రే సిద్ధపాటు కలిగి ప్రార్థనా పూర్వకంగా ఎవరన్నా మన పిల్లలు మనతో చెప్తే మనం ఎంత సంతోషిస్తాం, అవునా కాదా? మరి దేవుడు మందిరానికి వస్తే వెళదామని చెప్తేనే ఇంత సంతోషం. మరి దేవుడు మందిరానికి వెళితే, దేవుడు మందిరంలో కుదురుగా కూర్చుంటే, దేవుడు మందిరాన్ని ప్రేమించి పాటలు పాడితే, వాక్యం చక్కగా మనం విని దాన్ని తీసుకోగలిగితే ఇంకెంత సంతోషం. ఆ లోపలున్న సంతోషానికి బయటున్న సంతోషానికి ఎంత వ్యత్యాసం ఉందో కదా. ఇక్కడ చూడండి, 84వ కీర్తనలో మనం ప్రారంభ 3 వచనాలు చూస్తే, మనము దేవుడు మందిరానికి అలవాటుగా రాకూడదు, ఆచారంగా రాకూడదు, ఏదో పని పెట్టుకొని రాకూడదు. అలాంటప్పుడు రాకుండా ఉండటం మంచిది. ఎందుకో తెలుసా? ఏదైనా పని పెట్టుకొని వచ్చామనుకో, ఇక్కడ కుదురుగా మనం కూర్చోలేము. ఎందుకంటే కట్టుకున్న బట్టలు నలిగిపోతే మళ్ళీ వెళ్ళాల్సిన చోటుకు వాళ్ళు ఏంటి ఫ్రెష్గా రాలేదు అనుకుంటారేమో అని అదొకటి, ముగించలేదని ఒకటి, టైం వెనక చూసి వెనక చూసి కింద చూసి, భర్త భార్య వెనక చూసి, భార్య భర్త వెనక చూసి, వీళ్ళిద్దరు పిల్లల వెనక చూసి సైకిల్ చేసి పారిపోయి అక్కడికి వెళ్ళిన తెప్పల తర్వాత వీళ్ళకి భోజనాల దగ్గర లైన్లో నుంచోవాలి. ఇది మన పని, ఇది మన బతుకు. ఎన్ని రోజులు తిన్నా కకృతే మనకు కదా. ఎన్ని రోజులు తిన్నా కానీ మనకి దాని దగ్గర పడిపోతాం. తలకాయలు పగిలిపోయింది అక్కడ భోజనాల దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గరే. కాలంలో దూకింది గౌరీ, శాంతి గౌరీ తెలుసా? గుణదల ఈఎస్ హాస్పిటల్ కట్ట మీద చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. మొదటి పెళ్ళి, మగోడు తరపున గౌరవం ఇవ్వలేదని పోట్టాడు పెట్టుకున్నారు, కొట్టుకున్నారు, తలకాయలు పగిలిని, విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి చేసుకుంది, వాడు తాగుబోతూ మనశ్శాంతి లేక కాలంలో దూకి చచ్చిపోయింది. దేవుడు లేని కుటుంబాలు అంటే అలా ఉంటాయి. దేవుడు కలిగిన కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. ఓ పొడు తినపోతే ఏమైంది అనుకుంటారు. చాలా పెళ్ళిళ్ళకి మేము వెళ్ళి భోజనం చేయకుండా వచ్చినటువంటి దినాలు ఉన్నాయి. అదేనా మనకు భోజనం? ఇంకెక్కడ దొరకదా? భోజనం వెళ్ళపోయిన పర్లే, పెళ్ళికి వెళ్ళి కనపడొచ్చేయండి చాలు, దినాలకు వెళ్ళి కనపడొచ్చేయండి చాలు. అపవిత్రులు అవ్వద్దు, కనపడండి, పలకరించండి, లేనోళ్ళు అయితే ఆర్థిక సహాయం చేయండి, అంతేగాని మీరు అపవిత్రులు కాకూడదు. ఎందుకు అంటే ఇంక మనం ముందుకు వెళ్దాం. యాత్రికంగా కాకుండా, అలవాటుగా కాకుండా, ఆచారంగా కాకుండా తగిన మహిమ దేవునికి చెల్లునట్లు మనము రావాలి. చూడండి, కీర్తన గ్రంథం 96వ కీర్తన 8వ వచనం, 96వ కీర్తన 8వ వచనం. అందరూ కలిసి చదువుదామా? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. చాలు. అక్కడ ఏముందనండి? యెహోవాకు, చెప్పండి, యెహోవాకు తగిన మహిమ. ఆరాధన అంటే అర్థం ఏంటి? ఏమంటే మీరు బండ గుర్తేం పెట్టుకోవాలి తెలుసా? ఆరాధన వేరు, స్తుతి వేరు. దీన్ని మీరు ఒకటిగా అనుకోవడానికి వీల్లేదు. నీకు చేసిన దాన్ని బట్టో, లేకపోతే ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టో, ఏదన్నా కానీ ఇంకా 99ని బట్టి స్తుతులు చెల్లిస్తావు. ఆరాధన అంటే అది కాదు. అసలు దేవుడు ఏంటి, దేవుని బలం ఏంటి, దేవుడు కేడుమేంటి, ఆయన ఏమై ఉన్నాడో అది గ్రహించిన వాడు చేసేది ఆరాధన. చెప్పండి, దేవుడు ఎవరిని ఎదుగుతున్నాడు? హడావుడిగా వచ్చి వెళ్ళిపోయేవాడినా?
కాదు కదా. ఆచారంగా వచ్చి వెళ్ళేవాళ్ళ కాదు కదా. ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని దేవుడు అని ఎక్కడుంది? యోహన్ 4లో ఉంది. సమరస్థితితో చెప్పాడు కదా. ఎలాంటి వారిని ఎదుగుతున్నాడు? యథార్థముగా ఆరాధించేవారు కావాలి. అది నిజంగా చెప్పండి, మీ అంతరాత్మ మీతో మాట్లాడాలి. నిజంగా పాటలు పాడారా మీరు? దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా ఆ మాటలో అర్థాన్ని మీరు గ్రహించారా? మీ దగ్గర పాటల పుస్తకం ఎందుకు ఉండాలని చెప్తుంటే, మరి బైబిల్లో ఉన్న మాటలే ఆ పాట పుస్తకంలో ఉంటాయి. దాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. అది మనతో ఉండాలి. పాకాలోయలో పడితే వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని జలమయంగా చేయాలి. పాటలు పాడుకోవాలి, స్తుతించాలి. ఎరుకగోళ్ళు ఎలా కూలిపోయినాయి? ఎరుకగోళ్ళు ఎలా కూలిపోయినాయి? స్తుతించారు. స్తుతి, పాటలు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, మనం ప్రారంభ వచనాల్లో మనం చూసాం కదండి. సైన్యములకు అధిపతియగు నిరీక్షణ ఏమన్నాడు? ఆలోచిస్తున్నావు ఏంటి? ఏదో ఎవరైనా రాలేదా నీకు సంబంధించిన వాళ్ళు? కుర్చీ ఖాళీ ఉంది పక్కన. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా అంటే ఆయన ఎవరో? ఆయనకి సైన్యం ఉంది. సైన్యం ఉందండి. పరలోక ఆర్మీ ఉంది. మనకు కనపడేది భూలోక ఆర్మీ. కనపడకుండా మనల్ని కాపాడే ఆర్మీ పరలోక ఆర్మీ. పరలోక ఆర్మీ, ఒక్కొక్క ఆర్మీ కొన్ని లక్షల మందిని చంపేస్తుంది. భారతదేశాన్ని మొత్తాన్ని చంపేయాలంటే ఎన్ని దూతలు పంపించాలో మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఎన్ని దూతలు కావాలి నారాయణరావు గారు? ఒక దూత కొన్ని లక్షల మందిని చంపేస్తుంది. పరలోక ఆర్మీ. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. దేవుడు ఇక్కడ వెతుకుతున్నాడు. మనుషులు లోకంలో ఏం వెతుకుతారండి? జనరల్గా చెప్పండి, పర్వాలేదులే. సుఖం వెతుకుతారు, పాపం వెతుకుతారు కదా లోకంలో. దేవుడు ఇక్కడ ఏం వెతుకుతున్నాడు? సంఘంలో వెతుకుతున్నాడు. సంఘం ఎవరిదే? ఆయనది. సంఘం అంటే బిల్డింగ్ కాదండో. ఇది పడగొట్టి మళ్ళీ వేరేది కట్టుకోవచ్చు, దీన్ని అమ్మేయచ్చు. మరి సంఘం అంటే అలా అనుకుంటే మరి గోడకే మరి ఇక్కడ బెజ్జాలు పడిపోయి కొట్టుకుపోయినాయి. మరి రంగేలేదే, మీరు మురిగ్గా ఉంది, కడుగుతారా రోజు? దాన్ని చప్పేసి సంఘములో వెతుకుతున్నాడు. సంఘంలో ఎవరిని ఎదుగుతున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఎదుగుతున్నాడు. లోకం దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుడు చిత్తము జరిగించేవాడు, ఆ మాట అందరూ చెప్పలేకపోయారు, నిరంతరము నిలుస్తారు. భూలోకం నిలుస్తారు, గెలుస్తారు. పరలోకములో శాశ్వతంగా నిలుస్తారు. అందుకే కీర్తనగాడు ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు. 96:8 మళ్ళీ చదవండి. తగిన మహిమ. పిన్ని బాబాయిడి అవునా? ఓకే. తగిన మహిమ. అందరూ ఆ మాట చెప్పడతారా? ఎవరికి? ఇప్పుడు దేవుడికి అర్థం అవడానికి, దేవుడికి ఒక ₹1,00,000 తగినవాడు, ₹1,00,000 ఆయనకి ఇవ్వడానికి తగినవాడు. తక్కువలో చెప్పుకుందాం. నువ్వు 50,000 ఎత్తే అవమానం. నీ అధికారి తగినవాడు, గౌరవనీయుడు, కుళ్ళిపోయిన ఒక డజను చక్కెరకెళ్ళి నీ స్తోమత ప్రకారం ఒక ₹100 పెట్టి కొనుక్కు తీసుకెళ్తే అది అవమానం. తగిన మహిమ, తగిన మహిమ, తగిన ఆరాధన, తగిన అర్పణ దేవుడికి చెల్లించాలి. మీకు అర్థమైందా? కనీసం తలన్న ఊపొచ్చుగా. తగిన
తగిన ఆయన ఎవరండి? పలానా ఆయన. తగిన గౌరవం. తగిన గౌరవం. కొంతమంది రాగానే లేచి నిలబడతారు కదా, తగిన గౌరవం. వెంకటేశ్వర నేను రాగానే లేచి నిలబడ్డాడు. నేను మనసులో అనుకుంటున్నా, పాపం ఈయనకి మోకాలు నొప్పి, నేను వస్తే లేచి నిలబడ్డానంటే మేనల్డ్గా చూడలేదులే, సేవకుడిగా చూస్తాడు, అందుకే లేచి నిలబడానని మనసులో అనుకున్నాను. తగిన మహిమ అంటే తగిన గౌరవం. లేచి నిలబడితే ఏమవుతుంది కదా, కూర్చుంటే ఏమైద్ది. కానీ ఆయన లోపల ఆత్మ నిలబెట్టింది. అలా అని చెప్పేసి మనం వేరే రకంగా అర్థం చేసుకోలేం కదా. ఇది ఇక్కడ చెప్తున్నాడు, తగిన మహిమ. ఇక్కడ మనం ఈ 84 కీర్తన కొద్దిగా చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసినట్లయితే, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనం పొందకపోతే ఆయనతో సరైన సంబంధం మనం కలిగి ఉండలేము. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనం కలిగి ఉండకపోతే సరైన ప్రతిస్పందన మనము అందించలేము. స్పందన ఉండదు. గౌరీ, స్పందన ఉండదు. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ తలపైకి ఎత్తు. నిజా మీ ఎంతమందిని చూసుకోవాలి నేను. నారాయణ గారు, ఎంతమందిని చూసుకోవాలి చూడండి. వాక్య ప్రత్యక్షత మనకు లేకపోతే మనకి ఆయనతో సరైన సంబంధం ఏర్పడదు. సరైన సంబంధం ఏర్పడపోతే మనం ప్రతిస్పందన కూడా సరిగ్గా ఉండదు. అందుకే పాటలు పాడినా, ఎవరు పాడినా మనం కూడా పాడాలి. ఎవరు ఆరాధించినా మనం ఏకీభవించాలి. ఎవరు ప్రార్థించినా ఏకీభవించాలి. ఆ వ్యక్తిని బలహీనంగా చూడకూడదు. చేసే ప్రార్థన విలువైనదిగా చూడాలి. చేసే ఆరాధన విలువైనదిగా చూడాలి. ఇక్కడ నిలబడిన వ్యక్తి ఎవరైంది మీరు చూడకూడదు. దేవుని వాక్యాన్ని మీరు చూడాలి. అప్పుడు ఆయన వాక్య ప్రత్యక్షతను మనం అనుభవిస్తాం, సంబంధం కలిగి ఉంటాం, మనం ప్రతిస్పందన కూడా దేవుడికి కలిగి ఉంటాం. ఇప్పుడు మనము చదువుదాం 3వ వచనం. 84:3. యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. అక్కడ 2వ వచనం మనం గమనిస్తూ ఉంటుంటే, 2వ వచనంలో నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నా దేవుడు ఎవరో 5 సంవత్సరాలు పరిపాలించేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు పరిపాలించే ముఖ్యమంత్రికి భయపడతారు, ఎంతో గౌరవిస్తారు. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకో, మీరు అసలు చేతులు కాళ్ళు ఆడతాయా? ఇప్పుడు శివయ్య గారికి చంద్రబాబు గారు ఫలానా ప్రసాదంపాడులో రామలీదో శివయ్య అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన నా కోసం ఎంతో ఆలోచించాడు, రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాను, ఆయనకి గవర్నమెంట్ వెహికల్ పంపిస్తున్నాను, ఆయన ఎక్కించుకొని మీరు రండి అంటే సత్యవతి గారు మీ స్పందన ఎలా ఉంటుంది? నిద్రపోతాడా? కిందకి పైకి, కిందకి పడుకోడంట. చంద్రబాబు నాయుడు గారికి నేను ఏమివ్వాలి? డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలా పెద్ద ఆయనకి? లేకపోతే ఏమన్నా గోల్డ్ షర్టు ప్యాంట్ షర్ట్ తీసుకెళ్ళాలా? ఆలోచిస్తాడా లేదా? నేనేనా ఆలోచిస్తాను కదా. తగిన ఘనత మనం ఇవ్వాలి. పిలిచారు కాబట్టి వాళ్ళు వేసుకోరు, మనకు అనవసరం. తగిన గౌరవం ఇవ్వాలి మనం. అలాగే దేవుడు మనల్ని, ఆయన మన దేవుడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, నా దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. అన్న చూడొద్దులే, 1వ అధ్యాయంలో ఉంటుంది. అన్న 1వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రార్థన చేస్తూ అంటది, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడికి మొక్కుబళ్ళు చెంచడానికి వెళ్ళిందంట. అక్కడ స్పష్టంగా చూస్తాం మనం. తీసారు ఎవరన్నా? 3వ వచనం 1 సమూయేలు 3 1వ అధ్యాయం. మొక్కుటకు బలి అర్పించుటకు
హల్లెలూయా. ఏటేటా అర్పించుటకు ఎవరైనా నా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు సైన్యాధిపతి అయిన. ఏంటి పరలోక సైన్యం అంటున్నాడు, పరలోక ఆర్మీ అంటున్నాడు అని మీకు కొద్దిగా కొంతమందికైనా ఆలోచన రావచ్చు. పరాక్రమము అరుణ, పరాక్రమము గల వారిని హతము చేయటానికి దేవుడు ఒక్క దూతను పంపాడు. ఒక్క దూత. పరాక్రమము కలిగిన వారంటే మామూలు బలాఢ్యులు. ఆయన ఆర్మీ, భూలోకంలో ఉండే ఆర్మీ, ఇశ్రాయేల్ ఆర్మీ ఎంత బలవంతులతో చూస్తున్నారుగా మీరు. చూస్తున్నారా లేదా? వింటున్నారా? 242 దేశాలు కలిగిన దానిలో ఒక్క దేశం అని ఇశ్రాయేల్ దేశం అంటే ప్రపంచం ఈ రోజు వరకు మాట్లాడే ధైర్యం లేదు. గడగడలాడిస్తుంది ప్రపంచాన్ని. ఏ ఆర్మీ? ఇశ్రాయేల్ ఆర్మీ. ఇశ్రాయేల్ ఆర్మీ పవర్ఫుల్. ఆ శక్తి ఎక్కడది వాళ్ళకి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, యూదులు. యుద్ధం జరుగుతుందా లేదు? ఇంకా ఏమన్నా శక్తి తగ్గింది వాళ్ళకే? ఆయుధాలను తగ్గిపోయినాయా? నో. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మనం ఎవరు నమ్ముకున్నాం, మన దేవుడు ఎలాంటి వాడు. ఆ కీర్తనకాడు కూడా ఎంత అనుభవించి రాసుంటాడు ఈ కీర్తనని. మీరు కొద్దిగా స్పీడ్ అవుతారు ఇప్పుడు. కమాన్ చెప్పండి. 1 చెప్పండి. చెప్పండి 1 చెప్పండి. 1 2 3 గట్టిగా చెప్పండి. 1 కమాన్ స్టార్ట్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 32వ అధ్యాయము 20వ వచనం. మైక్లో చదువుతారా? మొదటి దినవృత్తాంతాలు 32:20 లేదా? అయితే మొత్తానికి 20వ వచనం ఏదన్నా కానీ. అమ్మా, పరాక్రమశారులందరూ ఒక్క దూతతో 2 వచ్చిన మాత్రం 20. చదవండి ఏముంది అక్కడ, చదివండి ఏముందో. ఎన్నానా? అంటే నేను మొదటి దినవృత్తాంతాలు అన్నాను కదా, 2వ దినవృత్తాంతాలు చదవండి. రైట్, కమాన్. ఎవరిని? పరాక్రమశాలందరినీ. హల్లెలూయా. శత్రువులు ఏమవుతారు? దేవుడికి అప్పగించుకుంటే వాళ్ళు సిగ్గుపడి ఏమవుతారు? వెళ్ళిపోతారు. వినపడుతుందా? ఎన్ని దూతలు పంపించాడు నాన్న? మరి సైన్యములకు అధిపతికి ఎన్ని దూతలు ఉంటాయి? కోట్లాంటి కోతలు. దేవుడు ఆ పాట సిఎన్ కుమార్ గారు పాడతాయి కదా, కోట్లాది దేవదూతలు కోట్లాది కోట్ల దేవదూతలు. మరి మనం పాడుకోవడానికేనండి ఇవన్నీ. ఒక్క దూత పరాక్రమాలను, సైన్యాన్ని మొత్తాన్ని సిగ్గుతో వెళ్ళిపోయారు వెనక్కండి. అంటే దేవుని కార్యాలు ఇలా ఉంటాయని అర్థం చేసుకోవాలి.
అందుకే నా దేవా నా దేవుడవు నీవే అన్నాడు. ఇంకొకటి చెప్తున్నాను నేనండి. ఐగుప్తులందరూ ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తు చెరలో ఉన్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఫరో రాజు వాళ్ళకి అప్పగించిన పనులేంటి చెప్పండి? వెట్టి చాకర్లు, ఇటుకలు తయారు చేయటం, ఇలాంటి వెట్టి చాకర్లు. వీళ్ళందరూ ఏం చేశారు? మళ్ళీ ఆ బాధ తట్టుకోలేక దేవుడికి నారాయణ బాబాయ్, నారాయణ పెద్దనాన్న చూడండి. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? మోషే వెళ్తాన్నాడు ఫస్ట్. ఎందుకు వెళ్ళన్నాడు? అయ్యా నీ నెత్తివాడిని నాలిక మందం నాది, అహరోను ఉన్నాడుగా అన్నాడు. నేను ఉన్నవాడు అనే మాట బైబిల్లో పెద్ద అక్షరాల్లో ఉంటుంది. ఎవరు పంపించా తెలుసా నీకు? ఉన్నవాడు అనేవాడు పంపించాడు నిన్ను. దేవుడు ఎవరో? మీరెవరో? లేనివాళ్ళు. మేము లేనివాళ్ళం, మా దగ్గర ఏమి లేదు అని మీరు అలా బతుకుతున్నారు. దేవుడు ఉన్నవాడు, నాకేం తక్కువ కాలేదు. ఫస్ట్ ఉంచాడా? ఉంచలేదు. మంచాన పడుకోబెట్టాడా? లేదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే తప్పు నాదే, పాపం నాదే అనుకో, పశ్చాత్తాపడు. దేవుడు ఉన్నవాడు. మన బ్యాంక్ పేరేంటి? పరలోక బ్యాంక్. ఆ బ్యాంక్ ఎవరిదే? ఉన్నవాడిది. లేనివాడు ఎవడన్నా ఉన్నాడా భూలోకంలో? క్రైస్తవులారా గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుణ్ణి మీరు గౌరవించట్లేదు. నా కొన్ని సందర్భాల్లో మా దగ్గర ఏమి లేవు. దేవుడికి అవమానం. నీళ్లు లేవని కేకలేసింది విజయవాడ పట్టణం. నీకు నీళ్లున్నాయిగా బతుకు, నీళ్లుంటే చాలు బతుకుతామని చెప్పారు వాళ్ళు. ఇవి ఉన్నాయిగా గంజి పెట్టుకో బతుకు, వాళ్ళకి గంజి కూడా లేవుగా. ఇలా ఆలోచించాం కదా మనం. అక్కడ చూడండి. సరే ఫరో ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు మోషే, ధనలక్ష్మి గారు, ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు, చెప్పాడు. దేవుడు ఎలా అన్నాడంటే యెహోవా ఎవడా అన్నాడు. ఎంత మాట! యెహోవా ఎవడా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా ఎవడో నీకెందుకురా, నీకు కప్పజాలన్నాడు, నీకు ఏగలు చాలన్నాడు. అనడం లేదా? పంపించాడు లేదా? ఆమె ఒక్క మాట చదవటం కొరకు మీరు నిర్గమకాండం తీయండి. 5:2 గట్టిగా ఆగలేసు, గట్టిగా. నేను యెహోవాని ఎరగను, యెహోవా ఎవడో అన్నాడంట. మీరు కూడా ఎప్పుడన్నా బాధలు కష్టాలు వచ్చేప్పుడు అన్నారా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు? మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవడన్నాడు? అరే బాబు దేవుడు అన్నాడు నీకు ఏగలు జాలరా అన్నాడు. నేను తలుచుకుంటే నువ్వు అసలు పనికిరావు, నీకు ఏగలు జాలు, కప్పలు జాలరా, నీకు తేలు జాలరా అని చూపించాడా లేదా? ఇప్పుడు 84:8 చదవండి. దేవా అబ్బో యాకోబుకి దేవుడైనా. మళ్ళీ చదవండి బ్రదర్స్ ఒకళ్ళు. ఆలకించు. ఏంటి యాకోబు దేవుడు ప్రార్థన అంటాడేంటి? అలా ప్రార్థన చేస్తున్నారు. యాకోబు అసలు ఎవరండి? మడిం పట్టుకున్నాడు, మోసగాడు, కానీ మొనగాడు కాదు, మగోడు కాదు. మడిం పట్టుకున్నాడు, మోసగాడు. యాకోబు దేవా మా చెవియగ్గా ఆలకించము, దేవా మా కేడిమా దృష్టించు. అబ్బా
ఇక్కడ చూశారు కదండి, అక్కడ 2వ వచనంలో కేకలేస్తున్నాడు, దేవుణ్ణి హృదయంలో పెట్టుకున్నాడు, సైన్యములకు యెహోవా దేవా నా దేవా అని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు దేవుని జ్ఞాపం చేస్తున్నాడు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు మామూలుడు కాదు. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీవే మా దేవుడువు, కేడెము నీవే. సూర్యుడు, చీకటిలో ఉన్నవారికి సూర్యుడు కావాలి, సూర్యుడిలో ఉన్నవారికి నీతి సూర్యుడు కావాలి. ఆ సూర్యుడు దేవుడు, విజయాన్ని ఇచ్చేవాడు. కేడెము, దుర్గముగా ఉన్నాడు, కేడెముగా ఉన్నాడు, అందుకే స్తుతిస్తున్నాడు. అంటే ఆయన స్పందన చూడండి. ఆయనతో సంబంధము కలిగిన వ్యక్తి స్పందన కలిగి ఉంటాడు, ఆరాధించకుండా ఉండడు. అసలు పాటలు పాడమని మనం ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పవసరంలా. చర్చికి వచ్చేప్పుడు బైబిల్ చెప్పండి అని ఈ స్పందన కలిగిన వాడికి ఎవరు చెప్పవసరంలా. మీతో పాటల పుస్తకం ఉందా అని ఎవరు అడగనవసరంలా. ఆరాధన చేయమని అడగనవసరంలా, ప్రార్థన అడగవసరంలా. ఎవరంటే వీళ్ళు సంబంధము కలిగిన వ్యక్తులు. వాక్య ప్రత్యక్షత కలిగిన వాడు సంబంధం కలిగి ఉంటాడు, సంబంధం కలిగిన వాడు ప్రతిస్పందన కలిగి ఉంటాడు. అప్పుడు ఇలా కీర్తనకారులాగా కేకలేస్తుంది హృదయం. ఆ కేకే 2వ వచనం. ఇచ్చుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆనందముతో కేకలే. అందరూ చెప్పండి, ఆనందముతో కేకలేస్తుంది. ఆనందంతో కేకలేస్తుంది. అది స్పందన. ఆనందంతో పాటలు పాడండి, ఆనందంతో ప్రభుని స్తుతించండి, ఆనందంతో పరిచయం చేయండి. ఇది స్పందన, ప్రతిస్పందన. వాక్య ప్రత్యక్ష లేకపోతే డమ్మీయే. వాక్య ప్రత్యక్ష లేకపోతే ఉసూరుమంట వస్తాం, ఉసూరుమంట వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయనతో సంబంధం ఏర్పడదు కదా. సంబంధం లేదు కాబట్టి నీ స్పందన ఉండదు, ఆరాధన ఉండదు, ఏముండదు. అందుకే వాక్య ప్రత్యక్షత ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి సేవకుడికి, ప్రతి దేవుని బిడ్డకు కావాలి. సరైన సంబంధం కలిగి ఉంటాడు. అతన్ని ఇక ఎవ్వరు చెప్పవసరం, ఎవ్వరు అతన్ని అడ్డుకోలేరు. అతడు సాగిపోతూ ఉంటాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. ఏ లోయ? ఏ లోయమ్మా? బాకాలోయ. అంటే రాళ్ళు ఉంటాయి, నునుపైన రాళ్ళు, షార్ప్ స్టోన్స్ ఉంటాయి, చెప్పుళ్ళు కూడా బెజ్జలు పడిపోతాయి. అలాంటి లోయలో వీళ్ళు ప్రయాణం చేశారు. అలాంటి లోయలో వాళ్ళు చూడండి, దానిలో పడి వెళ్ళిపోతున్నారంట. దానిని జలమయముగా చేయి. ఈ కీర్తన ఎవరు రాశారు ఇప్పుడు చెప్పండి? మరి నాన్నలేడు, చనిపోయాడు. నాన్న చచ్చిపోయాడు, కానీ కొడుకులు బతుకున్నారు, పిల్లలు చావలేదు, తండ్రి లేడు. చెప్పండి, తండ్రి చనిపోతే పిల్లల స్పందన ఎలా ఉంటుంది? చెప్పండి, తండ్రి చచ్చిపోతే పిల్లల స్పందన ఎలా ఉంటుంది? దేవుడు మాకు అన్యాయం చేశాడు, మేము చిన్నపిల్లలు, మా బాధ్యతలు ఇంకా నెరవేర్చలేదు. మా నాన్న, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు. కానీ ఇక్కడ చూడండి, నాన్నకంటే దేవుణ్ణి ఎక్కువ నమ్మారు కోరాహు కుమారులు. నాన్నకంటే ముఖ్యము దేవుణ్ణి మీద విశ్వాసం ఉంచారు వాళ్ళు, అందుకే బతుకున్నారు. ఈ కీర్తన రాశారు. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం. 26:10. వచ్చినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి, భూమి నోరు తెరిచిందంట. వారిని కోరాహును. ఏంటంటే భూమిని నోరు తెరిచింది ఎప్పుడు చూసారు మీరు? విన్నారా? భూమి నోరు తెరిస్తే అసలు మీరు ఎందుకు ఉంటారు? భూకంపం. భూమి నోరు తెరిచింది. వారిని కోరాహును మృంగివేసినందునను, వారిని
కోరాహును వినండి, మృంగివేసినందునను వినండి. వారంటే కోరాహు అండ్ బ్యాచ్, కోరాహు అండ్ టీమ్. రాత్రిగా మాట్లాడుకున్నాం మనం. చెప్పండి. కోరాహు, అభినాదాబు, దాతాను, నలుగురు కదా. ఓను వీళ్ళందరూ మోషే మీద తిరగబడ్డారు. నువ్వేనా పాటలు పాడేది, మేము పాడలేమా? నువ్వేనా వాక్యం చెప్పేది, మేము చెప్పలేమా? నువ్వే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధురం కాదా? నీకే దేవుడు ప్రత్యక్షమవుతాడా, మాకు ప్రత్యక్షం కాడా అని తిరుగుబాటు చేశారు వీళ్ళు. చదవండి ఆ మాట మళ్ళీ. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది మీకు? అయినా కోరాహు కుమారులు చావలేదు. కోరాహు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? తిరుగుబాటు చేశాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు. మోషే పైన ఇష్టమైనట్టు మాట్లాడారు. మళ్ళీ ఒక బ్యాచ్, ఒక ముగ్గురిని పోగేసుకున్నాడు. దుష్టాంతరం అని ఎందుకు వ్రాయబడింది? బుద్ధి రావడానికి. ఇప్పుడున్న క్రైస్తవ సార్వత్రిక స్థానిక సంఘాలకు బుద్ధి రావడానికి, అవగాహన కలిగి, జాగ్రత్త కలిగి, మెళకువ కలిగి బ్రతకడానికి రాయించాడు దేవుడు. ముగిస్తున్న 10, 11 2 కలిపి చదివేసేయండి. దినము గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, దేవుడు లేని ఇళ్లలో వెళ్ళే కంటే, దేవుడు లేని ఫంక్షన్ కంటే, దేవుడు లేని ప్రయాణాల కంటే నా దేవుని గుడారంలో నివసించుట నాకు మేలు, నాకు ఇష్టము. హల్లెలూయా. హల్లెలూయా. నాన్న భక్తిహీనుల గుడారంలో ఉన్నాడు కోరాహు, కానీ కొడుకులు లేరు. అది గొప్ప విషయం. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా మన స్పందన ఎలా ఉంటుంది? నష్టం వచ్చినా. అందుకే ఈ మాట రాయించాడు అంటారా? మిమ్మలను పుట్టించిన వాడు సృష్టికర్తయే మీకు భర్త అయి ఉన్నాడు అని అన్నాడా? ఆ మాట చేత ధైర్యపరచడానికి. భక్తిహీనుల గుడారంలో అన్నాడు. ఇక్కడ 11వ వచనం, సూర్యుడు కేడెము అంటే మాకు ఆయన సూర్యుడుగా ఉన్నాడు, కేడెముగా ఉన్నాడు, మమ్మల్ని వెలిగించాడు, ఆదరించాడు. ఆయన కేడెముగా ఉన్నాడు. టైంపాస్ కొరకు వచ్చే వాళ్ళకి ఆయన కేడెముగా ఉండలేడు. టైంపాస్గా వచ్చే, కాలక్షేపంగా వచ్చి వెళ్ళిపోయేవారికి ఆయన సూర్యుడిగా ఉండలేడు, కేడెముగా ఉండడు. ఆ ప్రారంభం నుండి చదువుతుంటే జనులు నాతో చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. వస్తే కుదురుగా కూర్చొని వింటే, భయభక్తులు కలిగి వింటే, గర్వం సమాధి చేయబడి, కోపం సమాధి చేయబడి, మురిక్కాలలో తొక్కి కాలతో ఈ లోపలకు వస్తే దేవుడు తన వాక్కుతో మనలను నింపుతాడు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఇక ఆటంకాలు మనకి అధిగమిస్తాం. చెప్పండి మీరు. ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత మనం పొందుకుంటే మనకు రెండోది ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సంబంధం కలుగుతుంది. సంబంధం కలిగి ఉంటే మనము ఏమవుతాం? స్పందన కలిగి ఉంటాం. స్పందన అంటే పాటలు పాడతాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం, అర్పణిస్తాం, నవ్వుతాం, పరిచయం చేస్తాం, వందనాలు చెబుతాం, ఆనందంతో సంతోషంతో కేకలేస్తూ ఉంటాం వారం అంతా. మళ్ళీ చెప్పండి. వాక్య ప్రత్యక్షత మనకుంటే ఏం కలుగుతుంది? సంబంధం. ఎవరితో సంబంధం? సంబంధం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం? ప్రతిస్పందన, స్పందన కలిగి ఉంటాం. ఆటంకాలు రావు. పనికి ఆటంకాలు రావు, పరిచర్యకు ఆటంకాలు రావు. విజయోత్సవంతో మనం ముందుకు వెళ్ళిపోతాం.
బైబిల్ మూసేయండమ్మా. నా ఇంక చూడండి, అందరూ కళ్ళు బాగా తెరవండి. ఏమన్నా అర్థమైందా? నాకు కరోనా రాలా, రఫ్ అయింది గొంతు. బాగోలేదు బాగోలేదని వాళ్ళు చెప్పండి. బాగున్నాయిగా, మరి ఏమొచ్చింది పాడబాటు? ఎంతమంది కొట్టుకుపోయారు వరదల్లో, మీకు తెలుసా? సడన్ గా జరిగింది, అకస్మాత్తుగా వచ్చింది, అర్థం కాలేదు. పోయి వాళ్ళు సాక్షి చెప్పిన విన్నారు కదా మీరు. ఆలోచించండి. కొన్నిసార్లు ఆ మాటలు ఎందుకు వాడతారంటే కాస్త పౌరుషం వచ్చిందేమో, కాస్త ఏమైనా రద్దు అంతే, అంతకని ఇంకేం కాదు. మిమ్మల్ని తిడితే నాకేమైద్ది? ఏమన్నా ఒకవేళ ఆయన తప్పుగా తిడితే దేవుడు నన్ను ఊరుకోడు కదా, భారాన్ని ఇవ్వడు కదా. మిమ్మల్ని మెచ్చుకుంటూ పోతూ ఉంటే రోజులన్నీ గడిచిపోతాయి కదా. మిమ్మల్ని సన్మానిస్తూ పోతుకుంటే నాకు తీర్పు ఉంటుంది కదా. ఆలోచించండి. కళ్ళు మూసుకోండి.